హైదరాబాద్లో గణేశుడి నిమజ్జనాలు జోరందుకున్నాయి. కూకట్పల్లిలోని ఐడియల్ లేక్ వద్ద నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. నిమజ్జనాలు జరిగే అన్ని చెరువుల వద్ద తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఐడియల్ చెరువు వద్ద 7 భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. 100కు పైగా జీహెచ్ఎంసీ కార్మికులు నిమజ్జనాల పనులను చూసుకుంటున్నారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ సిబ్బంది. ఇప్పటికే సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఏర్పాట్లను పరిశీలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. వినాయక చవితి సందర్భంగా ఇప్పటికే నగరంలో నిమజ్జనాలు హోరెత్తుకున్నాయని చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా కూడా డీజే సప్పులతో డప్పు ఆటలతో కూడా వినాయకులు గంగమోడికి చేరుతున్నారు. ప్రస్తుతం మనం కూకట్పల్లిలోని ఐడియల్ లేక్ వద్ద ఉన్నాం. ఎందుకంటే ట్యాంక్ బండ్ తర్వాత ఆ స్థాయిలో నిమజ్జనాలు జరిగే చోటు హైదరాబాద్లో ఏదైనా ఉందంటే అది మనం కూకట్పల్లిలోని ఐడియల్ లేక్గా చెప్పుకుంటాం. ఐడియల్ లేక్ వద్ద కూడా అధికారులు భక్తులకి అంటే నిమజ్జనం చేయడానికి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా వాళ్ళు పూర్తిగా దానికి సంబంధించిన అన్ని చర్యలు కూడా చేపట్టారు. దాదాపు 7 క్రేన్లతో అంటే 7 భారీ క్రేన్లతో వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం చేశామని చెప్పుకోవచ్చు. వాళ్ళు అంటే ఇప్పటికే శనివారం ఆ నిమజ్జనం అయ్యే సందర్భంగా ఇప్పటికే దాదాపు 2 రోజుల నుంచి కూడా ఈ నిమజ్జనాల సంబరాలు ఎక్కడ చూసినా నగరంలో మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఇటు మనకు ముఖ్యంగా చూసుకుంటే సైబరాబాద్ సిపి కూడా ప్రత్యక్షంగా అవినాష్ మహంతి కూడా ప్రత్యక్షంగా ఈ నిమజ్జన స్థలానికి అంటే ఈ చెరువు వద్దకి ఐడియల్ లేక్ వద్దకి వచ్చి కూడా పూర్తిగా పరిశీలించారు. అంటే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించిన అధికారులకు కూడా అన్ని సూచనలు కావాలంటే ఎక్స్ట్రా అదనంగా కూడా దానికి సంబంధించిన బలగాలని తెప్పించుకొని కూడా చర్యలు చేపట్టాలని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ముఖ్యంగా చిన్నపిల్లలకు అదేవిధంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చూసుకోవాలంటూ కూడా అవినాష్ మహంతి ఇప్పటికే అధికారులకి అందరికీ కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో ముఖ్యంగా 7 క్రేన్లతో కూడా దీనికి సంబంధించిన నిమజ్జనం ఏర్పాటు చేశారు. ఇప్పటికే అంటే దాదాపు 2 రోజుల నుంచి వెళ్ళి కూడా ఈ నిమజ్జనం స్టార్ట్ అయిన సందర్భంగా దాదాపు 5 ఫీట్లకి తక్కువగా ఉన్నటువంటి ఆ వినాయక విగ్రహాలు దాదాపు 6,640 ఉన్నట్లు కూడా ఇక్కడ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా 5 ఫీట్లకు మించి అంటే ఈ భారీ ఎత్తున ఉన్నటువంటి వినాయక విగ్రహాలు దాదాపు 1,176 ఉన్నట్లు కూడా ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్ని వినాయకులు వచ్చినా అంటే గత సంవత్సరం మనం చూసుకుంటే కూకట్పల్లిలోని ఐడియల్ లేక్ వద్ద దాదాపు 39,000 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈసారి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. సో దానికి తగినట్టుగా కూడా అన్ని చర్యలు, అన్ని సౌకర్య చర్యలు, భద్రత దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకవేళ అత్యవసరంగా ఏదైనా ఆరోగ్య సమస్య ఎవరైనా భక్తులకి ఎవరికైనా వచ్చినా కూడా వెంటనే ఇక్కడ చికిత్స అందించే విధంగా కూడా ఇక దీనికి సంబంధించిన మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ దీనికి సంబంధించిన పోలీసు శాఖ కూడా నిర్వహించడం జరిగింది. దాంతోపాటు ఒక అంబులెన్స్ని కూడా అత్యవసరమైన పరిస్థితుల్లో అంబులెన్స్ని కూడా రెడీగా ఉంచినట్లు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దానికి పూర్తి అంటే ఇక్కడ సంబంధించి డాక్టర్స్ కూడా దాదాపు ఒక 2 డాక్టర్స్ అదేవిధంగా జూనియర్ డాక్టర్స్ కూడా ఇక్కడ పెట్టి కూడా పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆరోగ్య సమస్యలు ఎవరికైనా వచ్చినా కూడా తక్షణమే చికిత్స అందే విధంగా కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇటు చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ దానికి సంబంధించిన వాళ్ళు కూడా దాదాపు 100 మందికి పైగా కూడా సిబ్బంది ఇక్కడికి చేరుకొని ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తూ అటు ట్రాఫిక్ సమస్యలు కూడా రాకుండా ట్రాఫిక్ అధికారులు అదేవిధంగా నిమజ్జనకు సంబంధించిన అన్ని పనులు కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు చూసుకుంటున్నారు. అదేవిధంగా మనం ఒకసారి రైట్ సైడ్ అంటే చెరువుకి రైట్ సైడ్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. అటువైపు కూడా విజువల్స్లో మనం చూసుకున్నట్లయితే నిమజ్జనం తర్వాత దానికి సంబంధించిన విగ్రహానికి సంబంధించిన వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఎప్పటికప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు అంటే పొల్యూషన్ వంటివి ఏం కాకుండా క్రేన్ల సహాయంతో పూర్తిగా దాన్ని తీసుకెళ్ళి ఆ భారీ టిప్పర్ లారీలతో కూడా దానికి సంబంధించిన డంపింగ్ యార్డ్లో పడేస్తున్నట్లు కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే మనం గతంలో చూసుకున్నాం ఎన్నో కూడా అంటే ఇటు నిమజ్జనం అయినప్పటికీ కూడా చెరువులో ఆ వేస్టేజ్ అలాగే ఉండి కొన్ని రోజుల వరకు కూడా దుర్వాసన వచ్చి చాలా అక్కడ చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డ మనము అలాంటి చూసాం. కాబట్టి అలాంటివి ఏమీ జరగకుండా కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు ఇటు నిమజ్జనం జరిగిన వెంటనే కూడా అటు ఒకవైపు నిమజ్జనం జరుగుతుంటే మరోవైపు కూడా పూర్తిగా దానికి సంబంధించిన వేస్టేజ్ కూడా తీస్తున్నారు. ఇటు పోలీస్ శాఖ వారు కూడా షిఫ్ట్ల వారిగా అంటే సెక్షన్ల వారిగా కూడా మార్నింగ్ సెక్షన్ అదేవిధంగా రాత్రి సెక్షన్ అంటూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి ఎవరికి అంటే ఈ నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో పూర్తిగా శనివారం రోజు అయిపోయే వరకు ఎవరికి ఎలాంటి సమస్యలు రాకుండా అది ట్రాఫిక్ సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ అవేమీ రాకుండా కూడా చూసుకున్నట్లు కూడా అధికారులు చెబుతున్నారు. సో మొత్తానికైతే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం నిమజ్జనం అంటే నిమజ్జన విగ్రహాల సంఖ్య పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అదనంగా ఇంకా ఎవరైనా సిబ్బంది కావాలన్నా కూడా అవినాష్ మహంతి అంటే దీనికి సంబంధించిన సైబరాబాద్ సిపి ఎవరైతే ఉన్నారో వారు కూడా అదనంగా ఇంకా ఎవరైనా సిబ్బంది కావాలన్నా కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా చూసుకుంటామంటూ కూడా వాళ్ళు ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనుతో అక్రమ్ టీవీ కూకట్పల్లి.